టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, 4 అస్వస్థతకు గురి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వైద్యులు మటన్తో భోజనం పెట్టడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అనుమానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానుగూరు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 4 విద్యార్థులు కలుషిత ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 4 విద్యార్థినులను మానుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా విద్యార్థినులను పరీక్షించిన వైద్య సిబ్బంది వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. వస్తాను నా వల్ల అయిపోతే అవుతుందా? ముగ్గురేది తిరిగమ్మా, ఏం కాదు, మీరు ఏం కాదు, మీరు హాస్టల్లో కానీ పర్లేదు, రికవర్ అయ్యారు. నేను పైకి రాను, పైకి రాను, అది లోకల్ పడింది అని చెప్పి నేను తమ చేస్తాను. నీకేసం అమ్మాయి రెండు పెట్టలేదు, లోకల్ పడి తమ చేస్తాను బాధ్యత పని చేసుకోవాలి. తమాషా మేము బాధ్యత లేదనుకుంటాను. మాకు తమాషా మాట్లాడతారు, మన పైకి వెళ్ళి యూనివర్స్ సంవత్సరాలు మాట్లాడతారు, మన పైకి వెళ్ళి మాకు బాధ్యత లేదా? మా పిల్ల కాదా? మీరు ఎలా చేస్తారు? మీరైతే మీరు ఎవరు ఇంటెలిజెన్స్ పోలీసులో లోపల రానియారు కదా. మీరు పేరెంట్స్ అయితే బిర్యానీ ఎట్లా చేస్తారు? మీరు కరెక్టే తల్లి, నువ్వు మంచిగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. మీ అమ్మ మన గవర్నమెంట్ లెవెల్ నుంచి ప్రజలని మాకు బయట కలెక్టర్ గారు అడుగుతారు, ఎస్పీ అడుగుతారు, ఐటీ ఇంటెలిజెన్స్ అడుగుతారంటేనే మా వాడిని మీరు ఎలా చేయలేదు? బయట ఫుడ్ మీరు లోపలికి ఎట్లా చేస్తారు?
ఎంతమంది తెచ్చారు? పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు తెచ్చారు. స్టూడెంట్స్ స్టూడెంట్స్ నలుగురు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులా? టీచర్స్ ఉన్నారు. అమ్మ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చింది ఫుడ్ బయట? వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ టైం మార్నింగ్ ఈవినింగ్? వాళ్ళు వచ్చేసి ఎవరైతే తెస్తున్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మనకి పంపిస్తున్న వాళ్ళు వచ్చారు చెక్ చేశారు. తక్కువ వాళ్ళకి అక్కడే నేను ఆరోగ్యం అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళంతా డైలీ ఉన్నారు. ఇంటర్మీడియట్గా కొంతమంది అంటే కంటిన్యూ ఉంటారు అక్కడ. హాలిడే ఎట్లా చేశారు వీళ్ళు బయట ఫుడ్ లోపలికి? సండే పేరెంట్ విజిటింగ్లో చేయొచ్చా? ఎలా ఉంటుందా? తెలియక అడుగుతాను, మాకు కూడా ఐడియా లేదు. మరి ఎట్లా చేశారు? చాలాసార్లు చెప్పాను ఓన్లీ హోమ్ ఫుడ్. పేరెంట్స్ చెప్తాం ప్రేమ, పేరెంట్స్కి ప్రేమ ఉంటుందమ్మా. మమ్మ అక్కడ చదువుతుంది, ఏదో కడుగా ఉంటుంది. వీళ్ళు ఎలా చేయొచ్చు కదా. మీకు జనరల్గా ఫుడ్ ఏంటి నేను మీకు మెనూ ఏంటమ్మా? నేను మీ దాంట్లో మటన్ కర్రీ, చికెన్ దీన్ని ఆర్గనైజ్ చేస్తే అది బిర్యానీ మటన్ అంటే బ్యాక్ కదా, గొడవదా, ఏమంటారు? సమానం మంచి చెప్పండి అమ్మా, సార్ అడుగుతున్నా. ఎప్పుడు ఆయన పెట్టారా? మరి ఎందుకు ప్రాబ్లం అయింది? దీన్ని రప్పొచ్చు. నేను చెప్తానమ్మా, నువ్వు చెప్పాను, నేను చెప్పాను. నేను పేరెంట్స్ వల్ల బయట పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టుంటే ఆ నలుగురు పిల్లలకి ఏంటంటే ఓకే. వీళ్ళందరికీ బయట పేరెంట్స్, మీ అందరు పేరెంట్స్ వచ్చారా కన్నా? ఏమా వచ్చారా? మాట్లాడమ్మా, చెప్పండి. వచ్చారా? మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చారా? ఎంతమంది వచ్చారు? మీ పేరెంట్స్ వచ్చారా? బయట ఫుడ్ తెచ్చారా? ఎవరు అతను మాత్రం మటన్ సప్లై చేసేవాడు? రామకృష్ణ పేరు. ఇప్పుడు ఫోన్ నెంబర్ వస్తుంది. ఉండేటప్పుడు ఏమైనా వాసన లాంటిది ఏమైనా వచ్చిందమ్మా? మటన్ ఏమైనా? సార్ మేము కూడా తిన్నాము సార్. అదే అయితే 260 మెంబర్స్కి ఫుడ్ పాయిజన్ అవ్వాలి కదా సార్. అట్లుండదమ్మా, ఫుడ్ అంటే అట్లా కాదు. సార్ ఒక నలుగురికి వాళ్ళకి బయట ఫుడ్ చరిత్ర సార్ తాగారంట సార్. నేను మేము ఎంక్వైరీ ఓకే అమ్మా, మీ దాని ఎందుకు బాగాలేదు అని ఎంక్వైరీ చేస్తే 15 మెంబర్స్కి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన పిల్లలకి మాత్రమే వామిటింగ్స్ అయింది. వీళ్ళంతా బయట బయట నేనేమన్నా వీళ్ళు వాళ్ళ వామిటింగ్స్ చూసి వీళ్ళకి సిక్ అయ్యారు సార్. ఆ స్మెల్కి అవికి పడక అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కృష్ణారెడ్డి మటన్తో మీ మటన్తో మాట కాదు సార్. మటన్ మేము కూడా తిన్నాం కదా సార్. 260 మెంబర్స్ తిన్నారు కదా సార్. మేడం గారు తిన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం. ఒక మేడం గారు మీ నెంబర్ అడిగితే మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మన నెంబర్ అసలు మాకు అసలు మేము కింద వాళ్ళం కదా సార్. ఆమె ఏమంటాం కదా, కిందోళ్ళైనా పెద్దోళ్ళైనా అమ్మా ఇష్యూ ఇది. మేడం గారు ఆమె టీచర్ కదా. ఎవరు సుపీరియర్ ఎవరు? మా ప్రిన్సిపల్ మేడం మాట్లాడారు. ఎక్కడుందామా? ఆమె ఖమ్మంలో ఉంది. ఎవరు మాట్లాడతారు? నేను ఖమ్మం పోయాను నీ ప్రిన్సిపల్ కోసం. నీ వస్తున్నారు తల్లి, నేనేమంటలా, నా వాయిస్ ఇంత గట్టి మాట్లాడతాను. నీ ప్రిన్సిపల్ వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ తప్పుతున్నారు, నేనేం చేయాలి? మీరేమంటారు? మా గవర్నమెంట్ చెరుకు రసానికి ఏంటంటే డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు. ఇది ఎవరు తెలియదు నాకు. మీరే ఇచ్చారు సార్. లేదమ్మా, మాకు ఇష్టం ఇచ్చి